స్వెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా. భారత వ్యతిరేక రాడికల్ నాయకుడు ఉస్మాన్ షరీఫ్ హడి మరణించిన తర్వాత బంగ్లాదేశ్లో కొత్త హింస చెలరేగింది. ఒక ఇస్లామిక్ మూక దీపు చంద్రదాస్ అనే వ్యక్తిని ఇస్లాంను అవమానించారనే ఆరోపణలతో దారుణంగా కొట్టి చంపారు. కొంతమంది హింసాత్మక నిరసనకారులు నారాయ్ తక్బీర్ అనే నినాదాలు చేస్తూ ఢాకాలోని పలు ఆస్తులను ధ్వంసం చేశారు. అస్సాంతో పాటు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కాంగ్రెస్ ఎజెండాలో లేదని అస్సాంలోని గువాహటిలో 4,000 కోట్లతో నిర్మించిన విమానాశ్రయ టెర్మినల్ ప్రారంభ సభలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కాంగ్రెస్ గతంలో చేసిన తప్పులను తమ ప్రభుత్వం సరిచేస్తుందని, డబుల్ ఇంజిన్ సర్కారుతో అభివృద్ధి సాధిస్తున్నామని మోదీ అన్నారు. 40 సంవత్సరాలకు పైగా భారత్కు అద్భుతమైన సేవ చేసిన ఐఎన్ఎస్ సింధుఘోష్ జలాంతర్గామికి పశ్చిమ నావల్ కమాండ్ తుది వీడ్కోలు పలికింది. నావల్ డాక్యార్డ్లో WNC ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ సమక్షంలో డికమిషన్ కార్యక్రమం జరిగింది. రష్యన్ బిల్ డీసెల్ ఎలక్ట్రిక్ జలాంతర్గామి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్లో కీలక భూమిక పోషించింది. తిరువళ్లూరు జిల్లాలోని పొడతూర్పేట గ్రామంలో మోహన్ రాజ్, హరిహరన్ అనే ఇద్దరు కన్న తండ్రిని 2 సార్లు నాగుపాము కాటువేసేలా చేసి హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది. అప్పుల పాలైన ఇద్దరు కుమారులు తండ్రి పేరు మీద 3 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించి హత్య చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే ప్రయత్నంలో పోలీసుల చేతికి చిక్కారు అని నార్త్ జోన్ ఐజీ ఆశా గార్గ్ దర్యాప్తులో వెల్లడయింది అని తెలిపారు. హీరో రవితేజ ఫ్యామిలీ ఎంటర్టైనర్ భర్తమహాస్యులకు విజ్ఞప్తి. BMW చిత్రాన్ని జనవరి 13న విడుదల చేస్తున్నట్టు సినీ వర్గాలు తాజా ప్రెస్ మీట్ లో వెల్లడించాయి. కాగా ఎలా అయినా హిట్ కొట్టాలి అని వేచి చూస్తున్న హీరో రవితేజ ఈ చిత్రానికి ₹1 కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలుస్తోంది.